బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ లో మత్తు పదార్థాలు గప్పుమన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి డ్రగ్స్ కలకలం సృష్టించింది. గంజాయి MDMA పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్ పెడ్లర్లు మత్తు పదార్థాలు తెచ్చినట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామంటూ విశాఖ సిపి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, ముఠా కదలికలపై నిఘా పెట్టి డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. మరోవైపు వైజాగ్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఫ్లైఓవర్స్, BRTS రోడ్లపై ఇవాళ రాత్రి రాకపోకలను నిషేధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. హోటల్స్, పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ లో జరిగే ఈవెంట్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశాఖలో డ్రగ్స్ వాసన గుప్పు మంది డ్రగ్ పెడ్లర్లు న్యూ ఇయర్ వేడుకలకు రెచ్చిపోతున్నారు. సో డ్రగ్స్ సప్లై చేయడమే కేంద్రంగా విశాఖలో జరుగుతున్నటువంటి పలు ఈవెంట్లపై వీరి దృష్టి పడింది. దీనికి చెక్ పెట్టేందుకు పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకునే ఉన్నారు. ఆ విధంగానే ఈరోజు ఒక ముఠా గుట్టురట్టు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. విశాఖలో న్యూ ఇయర్ ఈవెంట్లకు సిద్ధమవుతూ ఉన్న తరుణంలో మత్తు పదార్థాలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా చోడవరం నుంచి ఇద్దరు వ్యక్తులు విశాఖలో ఒక వ్యక్తికి అందిస్తూ ఉన్న నేపథ్యంలో పక్కా సమాచారంతో ఎంఈపీ పోలీసులు అయితే వారి ముగ్గురిని సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు. వెహికల్లో వాళ్ళంతా కూడా ఒక మూటలో తరలిస్తున్నటువంటి దాదాపుగా 5 కేజీల గంజాయి, 3.5 గ్రాముల MDM పౌడర్ను సైతం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మత్తు పదార్థాలు ఎవరికి అందజేయడానికి వీళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఈ 5 కేజీలను ఎవరికి ఇవ్వబోతున్నారు, ఈ రోజు న్యూ ఇయర్ వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఈవెంట్ నిర్వాహకులు కానీ లేకపోతే ఎవరైనా వ్యక్తులు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా, అసలు వీరు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారా దాని మీద అయితే లోతైన విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ముగ్గురిని సైతం కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే న్యూ ఇయర్ నేపథ్యంలోనే వీటిలన్నింటి మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను సైతం కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇటు పబ్బుల్లోనూ ఎక్కడైతే ఈవెంట్లు నిర్వహిస్తున్నారో ఆ ఈవెంట్లో సైతం కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తాము, అక్కడ ఏవైనా నిబంధనలకు మించి ఏవైనా వ్యవహారాలు నడిచినట్లయితే ఆ లైసెన్సులు సైతం కూడా సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇట్లన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున ఫోకస్ అనేది నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలా వరకు కూడా మత్తు పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు విదేశీ మద్యం బాటిల్ అయితేనేమి కానీ, ఇటు గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు సైతం కూడా నిఘా కన్నుతో అయితే వ్యవహరిస్తూ ఉన్నాయి. నగరం అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విశాఖ నగరంలో గతంలో సైతం కూడా ఈ డ్రగ్స్ ముఠాలు పట్టుకోవడం జరిగింది, ఆ ఫెడరేషన్ సైతం కూడా పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళ కదలికల మీద సైతం కూడా నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు బస్సు, రైళ్లలో కూడా ఇటు విమానాల నుంచి వచ్చేవాళ్ళు వీటిని రవాణా చేస్తూ ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో వీళ్ళకు ఉన్న పరిచయాలు, ఈ డ్రగ్ ఫెడరర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సరఫరా చేసిన వాళ్ళు కానీ, అమ్మిన వాళ్ళు కానీ, వినియోగిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరి మీద కూడా ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎవరైనా తెచ్చిస్తూ ఉన్నారో లేకపోతే వీళ్ళు ఎవరినన్నా సంప్రదిస్తూ ఉన్నారో అనే దాని మీద, వాళ్ళ కదలికల మీద ఫోకస్ అయితే పెట్టారు. అయితే ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక ఎంఈపీ పోలీస్ స్టేషన్ లిమిట్ లో గుట్టి చప్పుడు కాకుండా ఒక బండి మీద 3 వ్యక్తులు అయితే వెళుతూ ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఆపి చూడగా దాంట్లో గంజాయితో పాటు 3.5 గ్రాముల పాటు MDM పౌడర్ ను సైతం కూడా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఎందుకోసం దీన్ని తెచ్చారనే దాని మీద అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ కు సంబంధించి న్యూ ఇయర్ వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నిబంధనలు అనేవి పాటించాలి, లేని పక్షంలో కఠిన చర్యలు అనేవి తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ డ్రగ్స్ వినియోగించినట్లయితేనేవి కానీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడికక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి స్టాప్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ట్రాఫిక్ ని సైతం కూడా మళ్లించారు. మరి ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఏదైతే టైమింగ్స్ ఏర్పాటు చేశారో, ఇటు వైన్ షాపులకు సంబంధించి 12 గంటలు, అలాగే బార్లు అయితేనేమి కానీ, పబ్బులు అయితేనేమి కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ
తరువాత కనుక అమ్మకాలు జరిపినట్లయితే కనుక Okay. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ డ్రగ్స్ ఈ న్యూ ఇయర్ వేడుకల్లో జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు డ్రగ్స్ కానీ ఈ మత్తు పదార్థాలు నగర వ్యాప్తంగా గుప్పమంటంతో పోలీసులు సైతం కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే డ్రోన్ల సాయంతో కూడా జల్లెడ పడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఓకే జార్జ్, థ్యాంక్ యూ.